సార్, ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న నారా లోకేష్ నిన్న ఒక మాట అన్నారు. ఇంకో 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వెంటనే గత 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే మినిస్టర్స్ చేసిన అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని చెప్పేసి అని ఆయన అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అధికారం రావడం అసాధ్యం. రెండవది, మేము అవినీతి చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతిని కక్కించే కార్యక్రమం ఉన్నాం మేము. స్కిల్ స్కామ్లో లేకపోతే రింగ్ రోడ్డు స్కామ్లో అవన్నీ ఉన్నాయి. వాటి నుంచి బయటపడడం ముందు, వాటి నుంచి కక్కమన్న ముందు అప్పుడు తెలుస్తారు ప్రజలు. లోకేష్ గారి రెడ్ బుక్ లో మీ పేరు ఉందండి? ఏమో నేను చూడలా, మీరు చూసారా? ఉందంట, మీ పేరు ఉందంట. ఉందంట. ఉందా? మీరేం భయపడట్లేదు సార్? రెడ్ బుక్? అమ్మో, రెడ్ బుక్ చూస్తే భయపడి బాబు. ఏంది సార్ పిల్లోడు ఏదో పిచ్చి మాటలు. ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ నాయకులకి పిల్లలు ఉండటం సహజం, కానీ ఆ పిల్లలు రాజకీయాలతో ఆడుకుంటే ఎట్టాక సార్ ఇది? అతను రాజకీయాలతో ఆడుకుంటున్నాడు తప్ప ఏమైనా అర్థం ఉందా? అతను నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మంత్రి అయ్యాడు, 3 శాఖలు చేశాడు, మంగళగిరి నిలబడి ఓడిపోయాడు. ఇవాళ ఏదో పాదయాత్ర యువగళం అన్నాడు. యువగళం అయిన తర్వాత ఏమన్నా అతను గళం పెరిగిందా? ఎన్నాళ్ళు దాక్కున్నాడు? మొన్నటిదాకా ఎందుకు దాక్కున్నాడు చెప్పండి? సో ఏంటంటే ఒకటి కొద్దిగా మెటీరియల్ ఉంటే మనం అతను డెవలప్ చేయొచ్చు. అసలు మెటీరియల్ లేని వాడిని ఏం చేస్తాం? బఫూన్ తీసుకొచ్చి హీరో చేయగలుగుతామని చెప్పండి. పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్, ఇద్దరిలో ఎవరు మీకు కాస్త ఫ్యూచర్ కనిపిస్తున్న నాయకుడు అండి? ఐ డోంట్ థింక్ సార్ ఇద్దరికి ఫ్యూచర్ లేదు. ఒకరు పుత్రుడు, ఒకరు దత్తపుత్రులుగా ఉన్నంత వరకు వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఇండివిజువల్గా నిలబడితే ఉంటుంది సార్ ఎవరికైనా. సార్ నేను ఏమంటా అంటే, కృష్ణరాజు గారు, ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నేను ఎదగాలి అనుకున్న వాడికి ఫ్యూచర్ ఉంటుంది సార్. నేను 175 పోటీ చేస్తాను, గెలిచని గెలుస్తాను, గెలవకపోతే గెలవకపోను, నన్ను నమ్మండి, నేను చూడగా నిలబడే మనిషిని అని చెప్పుకోగలిగినప్పుడు, ప్రజలు నమ్మినప్పుడు నీ వెంట వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏముంది సార్ చెప్పండి? నమ్మించగలిగాడు ప్రజల్ని. అసలు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో అసలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి సార్? ఎన్నికలకు కదా పొత్తు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు పొత్తుల గురించి ఆలోచించాల్సింది. ఇప్పుడు పెట్టినాడు సార్ పొత్తు? ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టుకున్నాడు సార్ పొత్తు? ఆ పొత్తు ఉందా, రద్దయిందా సార్ చెప్పండి? అసలు ఒకరు పొత్తుతో ఉండి నేను ఇంకొక పోటీ చేస్తాను కలిసి అంటాడండి ఎవడన్నా? నాకు అర్థం కాలేదు. నువ్వు భారతీయ జనతా పార్టీతో పొత్తుతో కొనసాగుతూ నేను తెలుగుదేశంతో కలిసి మేము పోటీ చేస్తున్నామని చెప్పడం అనేది ఎంత సైద్ధాంతికమైనటువంటి తప్పు అని అడుగుతా ఉన్నా. ఈ తప్పుకి సమాధానం చెప్పుకోవాలి కదా భారతీయ జనతా పార్టీ ముందు. ఆ సమాధానం చెప్పుకోలేకే ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని నా అభిప్రాయం. అంతేనంట.